నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అట్టహాసంగా రాయలసీమ బలిజ మహాసభ. నెల్లూరులో జరిగిన రాయలసీమ బలిజ మహాసభకు హాజరై మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. న్యాయపరమైన అంగన్వాడీల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి. నాయుడుపేటలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన సిపిఐ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పాస్టర్లకు గౌరవప్రదమైన జీతాలు ఉండేవి. నాయుడుపేట చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొని మాట్లాడిన మాజీ శాసనసభ్యులు నెలవల సుబ్రహ్మణ్యం. వాకాడులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ సందర్భంగా అమెరికన్ లూథరన్ చర్చిలో యేసుక్రీస్తు పుట్టుక ప్రదర్శన తిలకించిన క్రైస్తవులు. నెల్లూరు టౌన్ హాల్లో అట్టహాసంగా రాయలసీమ బలిజ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతులు హాజరయ్యారు. రాయలసీమ బలిజల ఆత్మగౌరవ సభను నారాయణ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు, రాయలసీమ బలిజ మహాసభ నిర్వాహకులు, పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రతిభా పురస్కారాలు ఇప్పుడే ఆటంశ్రీ నాగేంద్ర గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో అంటే ఇందులో ఉన్న సబ్ క్యాస్ట్ చాలా ఉన్నాయి. అందరూ చూసుకుంటే రాష్ట్ర జనాభాలో మెజారిటీ మనం ఉన్నాం. అయితే రాజ్యాధికారం అనుకున్నంతగా రాని మాట వాస్తవం. మనం ఉన్న సంఘానికి దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్చువల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీతో ఒక అవగాహన తెలుసుకొని ఈరోజు ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిజాయితీ పరుడు, పట్టుదల వ్యక్తి. ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని సాధించాల్సిన వ్యక్తి. అటువంటి వాడు ముఖ్యంగా మన యొక్క కమ్యూనిటీలో అందరూ అదృష్టంగా మాట్లాడాలి. అంటే యాక్చువల్గా సొసైటీలో ఈరోజు నెల్లూరు, నేను ఎంతో కాలం నుంచి యాక్చువల్గా మనకు మిర్యాల వెంకట్రావు గారు నెల్లూరు చాలాసార్లు వచ్చారు మీటింగ్ పెట్టాలని. ఆయన యొక్క ఈరోజు 84వ జయంతి, అదేవిధంగా రంగవేటి రంగా గారి 35వ వర్ధంతి. వారి ఆత్మకి శాంతి ఉండాలని కోరుకుంటున్నాను. మిర్యాల వెంకట్రావు గారు వచ్చినప్పుడు నేను యాక్చువల్గా కలవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు కృష్ణమూర్తి గారు కూడా యాక్చువల్గా కొద్దిగా యాక్టివ్గా ఉంటారు నెల్లూరులో. అయితే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలతో వారు నాయుడుపేట పట్టణంలో వినూత్న రీతులతో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు.
అంగన్వాడీ కార్మికులకు ఉద్యోగ భద్రత, అంగన్వాడీ కార్మికులకు ఉద్యోగ భద్రత. సిఐటి జిల్లా కమిటీ సభ్యులు ఇవాళ అంగన్వాడీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె 14వ రోజు జరిగింది. 14వ రోజు చేరుకుంది. క్రిస్మస్ అయినా సరే ఇవాళ అంగన్వాడీ కార్మికులు ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ క్రిస్మస్ రోజన్నా ఒక మంచి వార్త రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటుంది అనుకున్నాం. అయినా సరే ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఈ కార్మికులంతా కూడా రోడ్ల పాలు చేస్తా ఉన్నది. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇళ్ల నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. తాడేపల్లి ప్యాలెస్ 300 కోట్లు, వైజాగ్ రుచికొండని మొత్తం కోసేసి 500 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సొంత ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇవాళ వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. ఆయన ఖర్చు పెట్టిన ఇంటి నిర్మాణంలో సగం ఖర్చు పెట్టినా సరే ఇవాళ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారం అవుతాయనేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన అనేక పథకాలు తీసుకుని వస్తా ఉన్నాడు. జగన్ అనేది చెప్దాం, ఇంటింటికి జగన్ అనేసి. మీరు ఏ కార్యక్రమాలు చేసినా సరే ఈ రాష్ట్రంలో ఒక అంగన్వాడీ సమస్యలు కానివ్వండి, మున్సిపల్ కార్మికుల సమస్యలు కానివ్వండి, ఏ ఒక్క రంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడి అంగన్వాడీ కార్మికులు కోరుతున్నటువంటి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన పక్షంలో అంగన్వాడీ కార్మికులు గ్రామాలు చాలా ఇబ్బందులు పడి రోడ్లో ఉంటాము. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎంతైనా బాధ పెట్టండి. ఈ రోజు పండుగ పూట మేము భోజనం కూడా లేకుండా, కొత్త గుడ్డ కూడా కట్టుకోకుండా అస్సలు లేదు మా కొనుక్కోవడానికి కూడా. ఇంత దీన పరిస్థితికి దిగదార్చిన అంగన్వాడీలను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము లేని స్థితిలో ఉన్నా కూడాను కింద పడుకొని అట్టే నిరసన తెలిపి మా ప్రాణాలైనా వదులుతామే కానీ మా సమస్య ఖచ్చితంగా పరిష్కరించాలి. లేకపోతే మా ప్రాణం ఒకరిద్దరు ప్రాణం పోతే కొన్ని వేల మంది వస్తారు జీవించేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వము చెలించి మానవత్వంతో శాంతి స్వరూపుడైన యేసుక్రీస్తు సందేశం, ఆయన అనుసరించిన సుపరిపాలన ఆదర్శనీయమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి తెలియజేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పలు చర్చిలను మాజీ మంత్రి నారాయణ, రమాదేవి దంపతులతో కలిసి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సందర్శించారు. చర్చిల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వారు పాల్గొని మాట్లాడారు. ఆనాడు మీరు దేవుడు నుండి పశువుల పాత్రలు చెప్పించారు, ధీరుడిగా వచ్చారు. అలాగే మీ బిడ్డలు కూడా ఎంతో తగ్గించుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి హస్తాలు మరి దైవదూతగా యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటం, ఆ రోజు జరుగుతున్న పరిపాలన అరాచకాలన్నిటినీ శాంతి మార్గంలో అన్ని సరిదిద్దడం, ప్రజలకి మంచి పరిపాలన సుపరిపాలన ఇవ్వటం జరిగింది. నిన్న ఒక చర్చికి పోయాను. అక్కడ బిషప్ గారు చెప్పిన మాటల్లో బైబిల్లో ఉన్న మాటల్ని ప్రతి వాక్యాన్ని ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని గమనిస్తే ప్రజలకి సుపరిపాలన ఇవ్వటానికే భగవంతుడి రూపంలో దైవదూతగా యేసు ఈ భూమి మీదకి వచ్చారు. ఈరోజు మహాత్మా గాంధీ శాంతి మార్గంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారంటే ఆయన అనుసరించిన బాట ఆ రోజు యేసు ప్రభు శాంతిని ప్రబోధించిన విధానమే. ఈ విధంగా ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు ఏదైతే చెప్పారో ప్రతి వాక్యంలో ప్రజలు, పేద ప్రజలు, నిరుపేదలు ప్రతి ఒక్కరికి సంక్షేమాలు చేస్తూ దేశం అభివృద్ధి చెందే విధంగా చేయటమే ప్రతి బోధనలో అవపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే నిన్న బిషప్ గారు బైబిల్లో ఉన్న విషయాలు చెప్పారో వాటన్నిటినీ తూచా తప్పకుండా
2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలకు అటువంటి సుపరిపాలన అందించే విధంగా చేస్తామని తెలియజేస్తుంది. యేసుక్రీస్తు మహాప్రభు జన్మదినం సందర్భంగా అన్ని చర్చిలకి ఇప్పటిదాకా ఎన్నడూ లేనిది మా నాయకులు నారాయణ గారు ఆ చర్చిలకి ఏది అవసరం అవుతాయి అని ప్రతి వార్డులో కనుక్కొని ఆ చర్చిలకి మనం ఉపయోగపడాలా. ప్రపంచంలో కల్లా పూజించే దేవుడు ఏ దేవుడికైనా ఒకటే, అందరూ ఒకరికే దేవుడు అనే ఉద్దేశంతో ఆయన అందరూ చెప్పడం, ప్రతి చర్చికి ఎంతో కొంత సహాయించడం. ఇటువంటి వ్యక్తిని నా రాజకీయ జీవితంలో 40 ఏళ్లలో చూడలేదు. అటువంటి మంచి వ్యక్తుల్ని. నాయుడుపేట పట్టణంలోని బేరుపేటలో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం హాజరై ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాస్టర్లకు గౌరవప్రదమైన జీతాలు ఉండేవని, చర్చిలు నిర్మించుకోవడానికి నిధులు కేటాయించడం జరిగేదన్నారు. క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు అందేవని ఆయన చెప్పారు. మరి మీకు అందరూ కూడా తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరులందరికీ వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ కానుక ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పండుగలు చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ కానుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాస్టర్లకు కనీస వేతనాలని ప్రకటించారు. మరి ఇటీవల మా యువ నాయకుడు యువగళం ప్రదాత నారా లోకేష్ బాబు గారు మన సూలూరుపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సందర్భంగా మరి పాస్టర్ల సమావేశం ఏర్పాటు చేసి తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో పాస్టర్లకు అందరూ కూడా మంచి వేతనాలు ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించడం. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని సౌత్ అమెరికన్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణంలో యేసుక్రీస్తు పుట్టుకపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన ఆకర్షణీయంగా నిలిచింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా దివంగత గాయం పెంచలే జ్ఞాపకార్థంగా వారి కుమారుడు గాయం శ్రీనివాసులు వాకాడు గ్రామంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరెన్నో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయం రమణమ్మ, గాయం సునీల్ కుమార్, అనిల్ కుమార్, గాయం శ్రేయంత్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పేదలకు అటువంటి ఈ గిరిజన మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు మేము
ఆయన జ్ఞాపకార్థంగా చీరల పంపిణీ కార్యక్రమం మరియు వాళ్ళ మగవాళ్ళకి లింగిల కార్యక్రమం పెట్టాము. మాకు ఇంత స్థాయినిచ్చి ఈరోజు ఇంత స్థాయిలో మేము ఉన్నామంటే ఆయన చేసినటువంటి ఈ యొక్క కృషి వల్లే మేము ఇంత స్థాయి ఎదగలిగినాము. మమ్మల్ని కష్టపడి చదివించి మమ్మల్ని ఒక మంచి ప్రయోజకులుగా చేసినటువంటి మా తండ్రి గారి జ్ఞాపకార్థం నిమిత్తం మేము ఈరోజు పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాము. అయితే ప్రతి సంవత్సరం మా తండ్రి గారి పేరు మీద ప్రతి సంవత్సరం నేను ఇస్తూ ఉంటాను. ముఖ్యంగా మాకు మా తండ్రి గారికి పేదలంటే ఎంతో అభిమానం. ఆ రోజుల్లోనే మా తండ్రి గారు ఎంతో సేవలు చేశారు, టీచర్గా ఉపాధ్యాయుడిగా ఉంది. నేను కూడా ఆయన బాటలో కొనసాగిస్తూ వాళ్ళ యొక్క మనం సంపాదించిన దాంట్లో పక్క వాళ్ళు పెట్టడంలో చాలా ఆనందకరంగా ఉంటుంది నాకు. ఎందుకంటే పక్కోళ్ళు కూడా నాలాగే ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం మా తండ్రి గారు అదే, నా పరిస్థితి కూడా అదే అన్నాను. కాబట్టి మా తండ్రి గారు చేసినటువంటి సేవలు కొనియాడుతూ నేను కూడా గత 30 సంవత్సరాల నుంచి మా తండ్రి గారి పేరుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క మనమే సంతోషంగా ఉంటే కాదు, పక్కోడు కూడా సంతోషంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో మా తండ్రి గారు మాకు చెప్పేవాడు. అలాగే ఆయన యొక్క సూచన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా రాయలసీమ బలిజ మహాసభ. నెల్లూరులో జరిగిన రాయలసీమ బలిజ మహాసభకు హాజరై మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. న్యాయపరమైన అంగన్వాడీల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి. నాయుడుపేటలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన సిపిఐ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పాస్టర్లకు గౌరవప్రదమైన జీతాలు ఉండేవి. నాయుడుపేట చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొని మాట్లాడిన మాజీ శాసనసభ్యులు నెలవల సుబ్రహ్మణ్యం. వాకాడులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ సందర్భంగా అమెరికన్ లూథరన్ చర్చిలో యేసుక్రీస్తు పుట్టుక ప్రదర్శన తిలకించిన క్రైస్తవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.